ఒకవైపు బలూచిస్తాన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు అదే బలూచిస్తాన్లో సాధారణ పౌరులపై పాకిస్తాన్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఒకవైపు బలూచ్ ప్రజలు జాతీయ జెండాలు చేతపట్టుకుని రోడ్లపైకి వచ్చి తమ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటుంటే, మరోవైపు జనావాసాలపై సైనిక చర్యలు, వైమానిక దాడులు, అరెస్టులు, అదృశ్యాలు, మహిళలపై వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే బలూచిస్తాన్లో ఇప్పుడు కనిపిస్తోన్న దృశ్యం ఒక్కటే కాదు, ఒకే నేల మీద, అంటే ఒకే నేలపై రెండు విరుద్ధమైన చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు స్వేచ్ఛ కోసం సంబరాలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు ఆ స్వేచ్ఛను అణచివేయడానికి పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వతంత్ర దినోత్సవం అంటూ బలూచ్ జాతీయవాద నాయకుడు మిర్యార్ బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిందని ప్రకటిస్తూ ప్రజలు తమ జాతీయ జెండాలను ఎగురవేయాలని, జాతీయ గీతాన్ని ఆలపించాలని, స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరారు. అంతేకాదు ప్రపంచ దేశాలకు కూడా మిర్యార్ బలూచ్ ఒక విజ్ఞప్తి చేశారు. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని, తమకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలను కోరారు. ఈ పిలుపుతో బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చారు. క్వెటా నుంచి గ్వాదర్ వరకు, జోబ్ వంటి ప్రాంతాల నుంచి అనేక పట్టణాల వరకు బెలూచ్ జెండాలు కనిపించాయి. యువత, విద్యార్థులు, మహిళలు, సాధారణ ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. బలూచ్ జాతీయ గీతాలు వినిపించాయి. సాంప్రదాయ దుస్తులు, తలపాగాలతో బెలూచ్ ప్రజలు నృత్యాలు చేసిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. బలూచ్ ప్రజలు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా పాకిస్తాన్ భారీగా భద్రతా బలగాలను మోహరించింది. క్వెటా నుంచి గ్వాదర్ వరకు ముఖ్యమైన నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, రోడ్లపై ఆర్మీ అలాగే పోలీసు బలగాలను మోహరించినట్లుగా చెబుతూ ఉన్నారు. ఆకాశంలో డ్రోన్లతో నిఘా పెట్టారని, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ఆంక్షలు విధించారని, అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్ సేవలను నిలిపివేశారని బెలూచ్ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో జామర్లు ఏర్పాటు చేసి బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా చేశారు. అయినా బలూచ్ ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఆంక్షలు ఉన్నప్పటికీ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. జాతీయ గీతాలు ఆలపించారు, స్వతంత్ర నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు బలూచ్ జెండాలను తొలగించినప్పటికీ ప్రజలు మళ్లీ జెండాలను ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు కూడా జాతీయ గీతాలు ఆలపించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. అంటే ఒకవైపు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలు గుమ్మిగూడకుండా ఆంక్షలు విధిస్తుంటే, మరోవైపు ప్రజలు ఆ ఆంక్షలను లెక్క చేయకుండా తమ స్వతంత్ర ఆకాంక్షను ప్రపంచానికి చూపించారు. ఇక బెలూచిస్తాన్లో జరుగుతోన్న ఈ పరిణామాల మధ్య సాధారణ పౌరుల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. బలూచ్ హక్కుల సంస్థలు చాలా కాలంగా పాకిస్తాన్ భద్రతా బలగాలపై బలవంతపు అదృశ్యాలు, అక్రమ అరెస్టులు, హింస, హత్యలు, నిరసనలను అణచివేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అదృశ్యమైన వారి కోసం బలూచ్ మహిళలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఏళ్లుగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. తమ భర్తలు, కుమారులు, సోదరులు ఎక్కడున్నారో తెలియకుండా కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయని హక్కుల సంఘాలు చెబుతూ ఉన్నాయి. మహిళా కార్యకర్తలు కూడా నిర్బంధాలు, బెదిరింపులు, వేధింపులను ఎదుర్కొంటూ ఉన్నారు. వేర్పాటువాదానికి మద్దతు పలికిన నాయకులను కిడ్నాప్ చేయడం, వారి భార్యలను లైంగికంగా అనుభవించడం పాకిస్తాన్ సైన్యానికి అలవాటుగా మారిపోయింది. చిన్న పిల్లలను కూడా చూడకుండా గ్యాంగ్ రేపులకు పాల్పడుతూ ఉన్నారు. దురంధర్ సినిమాలో హీరోపై ప్రయత్నించినట్టుగా అక్కడ మగవారిపై కూడా రేపులు జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత కూడా బలూచ్లకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. మహిళల్ని బెదిరించడం, నిర్బంధించడం, కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడం, నిరసనల్లో పాల్గొన్న మహిళల్ని వేధించడం వంటి ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం ఆర్మీ చీఫ్ అసిం మునీర్ డైరెక్షన్లోనే ఈ దారుణాలు చేస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. బలూచిస్తాన్లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు ఉండడంతో నిజానిజాలు వెంటనే బయటకు రావడం లేదు. ఇదే సమయంలో జనావాసాలపై వైమానిక దాడులు జరిపింది పాకిస్తాన్. బలూచిస్తాన్లోని సూరాబ్ ప్రాంతంలో జరిగిన ఘటనపై వేర్వేరు కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సైనిక చర్యల్లో సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోయారు.